తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, నేతల మధ్య నెలకొన్న విభేదాలపైన అధిష్టానం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టి పార్టీని బలోపేతం చేసే దిశగా ఆమె యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతోటి ముఖాముఖి చర్చలు జరుపుతూ నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. పార్టీ లైన్ దాటుద్దని, ఎవరైనా సరే హద్దు మీరితే ఉపేక్షించేది లేదని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నారట. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ చేస్తున్నారట. పార్టీలో ఏ సమస్యలున్నా అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని అల్టిమేటం జారీ చేశారట. ఇంతకు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలేంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయంపై మీనాక్షి నటరాజన్ ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీకి చెందిన ముఖ్య నేతలతో ఆమె ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, సంస్థాగతంగా ఎలాంటి మార్పులు చేయాలి అనే అంశాలపై కీలక నేతల నుంచి ఆమె అభిప్రాయాలు సేకరించారు. పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డితో జరిగిన సమావేశంలో నామినేటెడ్ పదవుల భర్తీపై మీనాక్షి నటరాజన్ చర్చించారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోస్టులతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ డైరెక్టర్ పదవులు, చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల నియామకంపై చర్చించారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదవులు లేని వారికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలని, ముందుగా ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయాలని చర్చించారు. గాంధీభవన్లో అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ విడివిడిగా 1-to-1 సమావేశాలు నిర్వహించారు. ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన తర్వాత వారు చేపట్టిన కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేపట్టబోయే ప్రోగ్రాంలు, సర్ ప్రక్రియ సాగుతున్న తీరు, పార్టీలో సమన్వయం, ప్రభుత్వ పథకాల అమలులో వారి పాత్ర, ఇతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రక్షాళన చేయడంలో భాగంగా ఈ నెల 17వ తేదీన రాష్ట్ర మంత్రులతో మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ బలోపేతం, అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియపై మంత్రుల అభిప్రాయాలను సేకరించనున్నారు. ఆయా జిల్లా ఇన్ఛార్జి మంత్రులతో సమావేశమై పార్టీలో విభేదాలు, సమన్వయం, బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించనున్నారు. ఈ వరుస సమీక్షలతో తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న అసంతృప్తులకు బ్రేక్ పడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు ఎవరైనా సరే పార్టీ లైన్ కు కట్టుబడి ఉండాల్సిందేనని, లేదంటే కఠిన చర్యలుంటాయని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండాల్సిందేనని, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూనే ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని స్పష్టం చేశారు. వరుసగా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో ఆమె భేటీ అవుతున్నారు. పార్టీలో నేతల మధ్య ఏవైనా విభేదాలుంటే అంతర్గతంగా పార్టీ వేదికలపై చర్చించుకుని పరిష్కరించుకోవాలని, బహిరంగంగా గొడవలకు దిగొద్దని చెప్పారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరితో ఉన్న వివాదంపై మంత్రి కొండా సురేఖ ప్రస్తావించగా చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకుండా పనిచేసుకుపోవాలని మీనాక్షి ఆదేశించినట్లు సమాచారం. అనవసరంగా తనను బయటకు తెస్తున్నారని, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రీతిలో వ్యవహరిస్తే మౌనంగా ఎలా ఉండాలని ఈ సందర్భంగా కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని మీనాక్షి సర్ది చెప్పారు. మరోవైపు కడియం శ్రీహరి మాత్రం ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు అస్సలు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఇప్పటికే పూర్తి నివేదికను సిద్ధం చేసి పార్టీ హైకమాండ్కు సమర్పించినప్పటికీ క్షేత్రస్థాయిలో మంటలు చల్లారడం లేదు. తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీని అంతర్గత విభేదాలు, వరుస వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై దృష్టి సారించడం పక్కనబెట్టి నేతల మధ్య కుమ్ములాటలను సర్దుబాటు చేయడానికే హైకమాండ్ ప్రతినిధుల సమయం అంతా సరిపోతోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే తయారైంది. ఆమె గాంధీభవన్ కు వచ్చినప్పటి నుండి నియోజకవర్గాల వారీగా ఉన్న పంచాయతీలను పరిష్కరించడానికే తన శక్తినంతా ధారపోయాల్సి వస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్గపోరు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ సమస్యలన్నింటినీ సెట్ చేయడానికి మీనాక్షి నటరాజన్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. మొత్తానికి మీనాక్షి నటరాజన్ ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ అంతర్గత కుమ్ములాటలు ఎంతవరకు సద్దుమణుగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. నేతలు తమ వ్యక్తిగత పంతాలను పక్కనబెట్టి పార్టీ బలోపేతం వైపు దృష్టి సారించకపోతే ఇన్ఛార్జ్ ఎన్ని కమిటీలు వేసినా, ఎన్ని గంటలు చర్చలు జరిపినా ఫలితం శూన్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.